ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26 వరకు ఉగాది వేళ విశేషం. ద్వాదశ రాశిలో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దశ, యోగం, బలం ఎట్లా ఉంది చూడు జానకిరామ్. ధరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న పనిది, చదువు, విద్య, ఉద్యోగంది, దశయోగంది, దిశయోగంది, చదువు, విద్య, సంసార బలంది, కుటుంబ బలంది, అనుకున్న పనిది, చేసే పనిది. రాహుకేతుల కలయిక ఎలా ఉంది, శని బలం ఎట్లా ఉంది, రాహుబలం ఎలా ఉంది, కేతుబలం ఎలా ఉంది, చంద్రబలం ఎలా ఉంది, నమ్మిన పని ఎలా ఉంది, నవగ్రహాల ప్రభావం ఎలా ఉంది చూడు. ముఖ్యంగా ఈ రాశివారి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే అండి, షిరిడి సాయిబాబు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, అమ్మవారు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది, పాండురంగ స్వామి వచ్చిండు, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. అలాగే గురు దత్తాత్రేయుడు స్వామి వచ్చిండు. అలాగే సీతారాముల కళ్యాణం, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వచ్చిండ్రు. ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ 2025వ సంవత్సరం ఉగాది విశ్వవసునామ సంవత్సరం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద. వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో రాహు ఉన్నారు. ధనపరంగా ఇబ్బందులు అవుతాయి, కుటుంబ పరంగా ఇబ్బందులు అవుతాయి. అలాగే మాత్రం చేసే వృత్తి వ్యాపారంలో కూడా మనశ్శాంతి ఉండదు. అలాగే కుటుంబంలో మాత్రం ఎవరికైనా ఒకరికి ఆరోగ్యంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. కళ్యాణమైన వారికి భర్తకు లేదా భార్యకు, భార్యకు లేదా భర్తకు, అలాగే కుటుంబ సభ్యులకు, సంతానానికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎంత ధనం సంపాదించినా మాత్రం కుడి చేతిలో సంపాదిస్తూ ఉంటారు, ఎడమ చేతిలో ఖర్చులు వస్తూనే ఉంటాయి. ఎన్నో లక్షల్లో సంపాదించిన సొమ్ము ఆరోగ్యానికి కానీ, కుటుంబానికి కానీ, వివాదాలకు కానీ, గొడవలకు కానీ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. అలాగే మాతృ సైడు వారు కావచ్చు, పితృ సైడు వారు కావచ్చు, వారి సైడు ఉన్నవారికి ప్రాణం మీద నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. మాతృవంశ సూతకం అంటారు, పితృవంశ సూతకం అంటారు. అంటే ఒక నష్టం జరగటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో ఆకస్మికంగా ప్రమాదాలు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎంత ఓపిక ఉన్నా కూడా మాత్రం ఎవరో వీరిని రెచ్చగొట్టి మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వీరికి దైవం కాపాడాలి తప్ప, వీరి ఓపిక కాపాడాలి తప్ప వేరే వాళ్ళు కాపాడే అవకాశం అయితే చాలా వరకు లేదండి. ఈ మీనరాశి వారి జాతకానికి అధిపతి గురుడు. గురుగ్రహం అంటే దేవతలకే గురుడు. అంటే ఈ రాశి వారికి చాలా దైవ సంకల్పం ఉంటుంది. అయినా సరే ఎంత దైవ సంకల్పం ఉన్నా, ఎంత ఓపిక గల రాశి ఉన్నా కానీ ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం, ద్వాదశ రాహు ఇబ్బంది చాలా పెట్టే అవకాశం ఉందండి.